ఓకే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. సో ఈ వీడియోలో మనం ఐడెంటిఫైయర్స్ గురించి చెప్పుకుందాం. ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ నేమ్స్. ఓకే. సో నేమ్స్ ని మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. అంటే మనం వెయిట్ని ఐడెంటిఫై చేయడానికంటే వేరియబుల్స్ ఐడెంటిఫై చేస్తాము, తర్వాత ఫంక్షన్స్ ఐడెంటిఫై చేస్తాము, తర్వాత క్లాసెస్ లో ఉన్న క్లాస్ మెంబర్స్ ని, సో వీటన్నిటిని కూడా మనం ఐడెంటిఫైర్స్ లో యూస్ చేస్తాం. ఓకేనా. సో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైర్ ఇస్ ఎ నేమ్. ఓకేనా. ఒక పేరుని మనం ఐడెంటిఫైర్ అంటాం. ఓకేనా. పేరు అంటే ఏంటంటే వేరియబుల్ నేమ్ కానివ్వండి, ఫంక్షన్ నేమ్ కానివ్వండి, క్లాస్ నేమ్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా అనమాట. అసలు మనకి వేరియబుల్ ఎందుకు కావాలమ్మా? అసలు మనకి వేరియబుల్ ఎందుకు కావాలి? సో ఏదైనా మనం స్టోర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నాకు 20 అని కావాలి. సో ఇది మనకి జస్ట్ షెల్లింగ్ పైథాన్ నేను ఇక్కడ రన్ చేస్తానని చెప్పాను మీకు ఆల్రెడీ. 20 అనే వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఎందులో స్టోర్ చేయాలి? మెమరీలో స్టోర్ చేయాలి. మెమరీలో స్టోర్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీకి ఒక పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో నేను మెమరీకి ఒక పేరు ఇస్తాను, ఏ. సో ఆ ఏ అనేటువంటి ఆ మెమరీలోకి 20 వెళ్ళాలి. ఆ యూస్ ఈక్వల్ టు 20 అంటే ఏలోకి 20 వెళ్ళిపోతాం. ఓకే. ఏలోకి ఏమైంది? 20 వెళ్తుంది. సో ఆ మెమరీని లేకపోతే ఆ వేరియబుల్ ని ఐడెంటిఫై చేసేదే ఏంటిది ఇక్కడ? ఏ. ఓకేనా. ఏ. దిస్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్ ఆర్ అ నేమ్. అంటే ఇట్లా మనం ఎన్ని ఐడెంటిఫైర్స్ అయినా తీసుకోవచ్చు ఒక ఒక ప్రోగ్రామ్ లో. ఓకేనా. ఏ అని తీసుకోవచ్చు, ఎఫ్ అయితే తీసుకోవచ్చు, సో వైట్ అని తీసుకోవచ్చు, ట్రై అని తీసుకోవచ్చు. సారీ, ట్రై షుడ్ నాట్ టేక్ ఇట్. ఓకే. ఐ అని తీసుకోవచ్చు. ఆర్ ఇట్లా ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని వేరియబుల్స్ వీ కెన్ టేక్ ఇట్ అవుట్. ఓకేనా. ఇట్లా మనం తీసుకోవచ్చు. వీ కెన్ టేక్ అవర్ విష్, ఏంటంటే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ పైథాన్ స్టేట్మెంట్. ఓకే. 20 వచ్చింది, 10 రాలా అంటే కేస్ సెన్స్. దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ టు స్మాల్ ఏ. ఓకే. సో ఓకే, క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి డిఫరెన్స్ అట్లా ఉంటుంది. ఓకే. సో క్యాపిటల్ ఏ 10, స్మాల్ ఏ 20. దట్స్ ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటంటే టూ లెంతీ ఐడెంటిఫైయర్స్ ఏంటంటే తీసుకోకూడదు. ఓకేనా. సో దేర్ ఈస్ నో లెంత్ లిమిట్ ఫార్ ఐడెంటిఫైయర్స్. అంటే ఇంతే తీసుకోవాలి ఐడెంటిఫైయర్ లిమిట్ అని చెప్పేసి ఏం లేదు, ఎంతని తీసుకోవచ్చు. ఓకేనా. ట్రిపుల్ ఏ దిస్ అన్ ఐడెంటిఫైయర్. ఎన్ని ఇయర్స్ వచ్చాయి? ఓకే, ఒక 7 6 8 వచ్చాయి. అదొక ఐడెంటిఫైయర్. ఇట్లా ఎన్సో తీసుకోవచ్చు. అదంతా కూడా ఒక ఐడెంటిఫైయర్. జస్ట్ చేద్దామా? డౌట్ ఉందా మీకు ఏమన్నా? కాపీ చేశాను చూడండి. స్పేస్టింగ్ అవుట్ హియర్. సో సేవ్ చేసి రన్ చేస్తాను. వచ్చింది కదా అవుట్పుట్. ఓకే. సో అట్లా. ఓకే. సో సింపుల్ గా మనం దీన్ని అయితే యూస్ చేయొచ్చు. ఓకే. అంటే సింపుల్ వేలో, అంత లార్జ్ అనేది రికమెండెడ్ కాదు పైథాన్ లో. సో కానీ మనం ఎంత లెంత్ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ రూల్ ఏంటంటే రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పుకున్నాం మనం లాస్ట్ వీడియోలో. దట్ 33 రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాము. సో మనం కీవర్డ్స్ ని రిజర్వ్డ్ వర్డ్స్ లాగా యూస్ చేయాలి. కీవర్డ్స్ ని ఐడెంటిఫైర్స్ లాగా యూస్ చేయకూడదు. అంటే ఇందాక మనం చూసామే ట్రై అనేది ఒక కీవర్డ్. ట్రై ఈజ్ ఎ కీవర్డ్ ఇన్ పైథాన్. దీన్ని మనం ఐడెంటిఫైర్ గా యూస్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్. సో ఏదో అవుట్పుట్ వచ్చింది, అదే ఎర్రర్ వచ్చింది. ఓకే. ఓకే. సో అట్లా అంటే ఇట్లా మనం యూస్ చేయకూడదు. ట్రై 1 అని తీసుకోవచ్చు మళ్ళీ. ఓకే. సో సింపుల్ గా ట్రై. అట్లా చాలా కీవర్డ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ సమ్ లైక్ ఇఫ్ ఈజ్ అ కీవర్డ్. ఓకే. ఎల్స్ ద కీవర్డ్. ఓకే. సో ఎల్స్ ద కీవర్డ్. నెక్స్ట్ వన్ మెయిన్. మెయిన్ is not a keyword in Python, right? Next, except.
ఇస్ అ కీవర్డ్. సో ఇట్లా చాలా కీవర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో క్లాస్, క్లాస్ ఇస్ అ కీవర్డ్. ఓకే, నెక్స్ట్ డిఈఎఫ్ ఇస్ అ కీవర్డ్. సో ఇవి మనం తీసుకోవద్దు. We should not take a keyword as a identifier, right? As an identifier. Okay, so ఐడెంటిఫైర్స్ లో కూడా కానీ కేస్ సెన్స్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఇక్కడ మనకు కొన్ని వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ ఇచ్చారు, కొన్ని ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ కూడా ఇచ్చారు. ఓకే, లెట్ us see one by one. సో ఇది ఇన్వాలిడ్ బికాస్ ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ విత్ అ డెసిమల్. ఓకే, డిజిట్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ ఐడెంటిఫైర్. ఇట్ ఈస్ అ వ్యాలిడ్ బికాస్ ఓకే బాగానే ఉంది, ఇది కూడా వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ ఇది ఇన్వాలిడ్, ఎందుకు డాలర్ సింబల్ వచ్చింది మధ్యలో, దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. Okay, so hope you have understand the rules of Python, the identifiers. Okay, so ఇది కూడా valid. Okay, so underscore తీసుకోవచ్చు మనం ఎన్నైనా. ఓకే, ఫర్ తీసుకోకూడదు ఎందుకంటే ఫర్ ఇస్ అ కీవర్డ్ కాబట్టి. ఓకే, సో అట్లా. ఓకే, డిఈఎఫ్ అని తీసుకున్నాను చూడండి ఇక్కడ. డిఈఎఫ్ ఇస్ నాట్ ఎ కీవర్డ్. అదే డిఈఎఫ్ ఇస్ నాట్ అన్ ఐడెంటిఫైర్ బికాస్ ఇట్స్ ఎ కీవర్డ్. ఓకే, సో ఇట్లా మనమైతే సింపుల్ గా అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. సో ఐడెంటిఫైయర్స్ ఇస్ నథింగ్ బట్ నేమ్స్. దేర్ ఆర్ 5 రూల్స్ టు డిఫైన్ ఐడెంటిఫైయర్. ఓకే, అర్థమైంది కదా, ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, దట్స్ ఫర్ ద డే. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, only in Mana Bashalo. Thank you so much.